భాగం ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసి ఇతర అన్నీ కూడా అట్రాక్ట్ చేసి తద్వారా ఆయన చెప్పేది అదే కదా. మనకి అమరావతి కట్టినప్పుడు ఇట్ ఈస్ సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. అది ఆయన అభిప్రాయంలో అది నాట్ ఓన్లీ క్యాపిటల్, అది ఒక ప్రాజెక్ట్, ఒక మోడల్, ఈ దేశంలో ఒక మోడల్. అది మోడల్ తీసుకొచ్చి జనాలకు ఎవరికి డబ్బు ఇవ్వడం అవసరం లేదు, ల్యాండ్ కొట్టడానికి డబ్బులు అవసరం లేదు, వాళ్ళకి కొంత భాగం ఇస్తామని చెప్పినారు. తర్వాత ఇండస్ట్రీస్ అన్నీ వస్తే ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా కొన్ని బ్యాంక్స్, కొన్ని యూనివర్సిటీస్, కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని హాస్పిటల్స్, లైక్ దట్ లాట్ ఆఫ్ థింగ్స్ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఫైనల్ మనీ విల్ బి జనరేటెడ్. ఇక్కడ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ పాత గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, నాట్ ఓన్లీ డబ్బుని కొల్లగొట్టడం కాకుండా ఇప్పుడు ఏవైతే ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా కొల్లగొట్టేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ షేప్ ఫైనాన్షియల్, హూ కాంట్ హెల్ప్ దిస్ ప్రజెంట్ గవర్నమెంట్. సో దాని మీద నేను ఐ హ్యావ్ హైయెస్ట్ హోప్. చంద్రబాబు గారికి ఉన్న పరిజ్ఞానంతో విగిల్ అవుట్ ఆఫ్ దిస్. ఇట్ మేబీ రేపు కాకపోవచ్చు, వచ్చే నెల కాకపోవచ్చు. నేను అనుకుంటాను విల్ సీ ద రియల్ దీని యొక్క ఫలితాలన్నీ కూడా సెకండ్ ఇయర్కి కానీ మనకు రావు కొంతవరకు. ఇప్పటికే దే ఆర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మిగతా చోట్ల నుంచి అన్నీ కూడా ఇండస్ట్రీస్ అన్నీ రావాలా. ఎవరికి ఏవైతే వచ్చి మళ్ళా వీళ్ళ దెబ్బ పడలేక బయటికి పోయారో వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసి తెచ్చుకోవాలా. తెచ్చుకొని స్లోగానే ఇక్కడ యూ కాంట్ 100 మీటర్ స్ప్రింట్ కాదు ఇది, ఇంపాసిబుల్. అది ఇప్పుడు ఓవర్ నైట్ ఏంటి, ఓ ప్రక్క ఏమో సంక్షేమ కార్యక్రమాలు జరుపుకోవాలి, మరో ప్రక్క నేను చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన కూడా చెప్తుంది ఏంటంటే యాజ్ ఎ కామన్ మ్యాన్, ఇప్పుడు మనం ఏంటంటే వే సంక్షేమ కార్యక్రమాలు తగ్గించడం అంటే ఓ పెద్ద అప్రూవల్ వచ్చేస్తుంది. నేను చెప్పేది అంటే మోర్ ప్రయారిటీ ఈస్ టు బి గివెన్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. రైట్, దీస్ టూ ఆర్ ద కీ సెక్టర్స్. ఈ టూ సెక్టర్స్కి ఇచ్చి మిగతా అన్నీ కూడా కొంచెం రన్ అవుట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి వాటిని ఆలోచించాలా. ఎందుకంటే ఆయనకు అన్నింటిలో పరిజ్ఞానం ఉంది, చేయాలనేదే మేమందరం కోరుకుంటున్నాం. పార్టీలో కూడా మేము సూపర్ 6 మీరు అలాగే సంక్షేమ పథకాలు అన్నారు. సూపర్ 6 మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, ముగ్గురికి నెలకి 1500 చొప్పున ఇవ్వాలి అంటే ఏమో నాకు తెలియదు, తెలియదు అంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫర్ ఇట్, ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. అంటే మీరు టీడీపీ లీడర్గా యు ఆర్ నాట్ ఫర్ ఇట్ ఆర్ యాజ్ ఎ కామన్ మ్యాన్గా యు ఆర్ నాట్ ఫర్ ఇట్? కామన్ మ్యాన్, రైట్. ఎందుకంటే వర్క్ చేసే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి అదే పాయింట్. ఇప్పుడు అదే 60 years బియాండ్ అంటే ఓల్డ్ పెన్షన్ అన్నారు, కొత్త దానికి ఇదే ఉన్నది. బట్ వేరేస్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ ఇవ్వటం అంటే ఇక మగవాళ్ళు ఏం తప్పు చేస్తారు, వాళ్ళకి ఇస్తే అయిపోయారు. వాళ్ళకి ఇచ్చారు అంటే ఎలక్షన్లో చెప్పారు. రెండోది వాళ్ళకి ఎలా 45 ఏళ్ళు దాటితే ఇస్తానంటున్నారు కదా, అలాగూ అంటే ఒక సెక్షన్ ఆఫ్ కొన్ని డిప్రైవ్డ్ సెక్షన్స్ నుంచి. మనిషి లైఫ్లో సరైన సంపాదన ఎప్పుడంటే బిట్వీన్ 40 to 55, 60 మనిషి ఎర్న్ చేసే శక్తి పూర్తి స్థాయి వచ్చేది ఆ టైము. ఎందుకంటే 30 దాకా చదువుతూ ఉంటాము, 30 నుంచి 40 మధ్యలో కుదురుకుంటాము ఏదో ఒక జాబ్లోనో, పనుల్లోనో, కాంట్రాక్ట్లోనో, ఇండస్ట్రీస్లోనో. 40 నుంచి 55, 60 వరకు దట్ ఈస్ ద ప్రైమ్ టైం ఇన్ ఎనీ మ్యాన్స్ లైఫ్, ఎనీ పర్సన్స్ లైఫ్. సంపాదించుకునే టైం ఇది. వాళ్ళకి మనము హెల్ప్ చేస్తాం. 60 అంటారా? ఎస్, 60. నేను మొన్న పోయానండి, బియాండ్ 6 years వాళ్ళు లెక్క పెట్టలేదు ఎక్కడ కూడా. లైసెన్స్ ఇవ్వమంటున్నారు, ఇన్సూరెన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయమంటున్నారు. ఇదేంటరా అంటే మనుషులు మరి ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ ఎక్స్పెక్టేషన్ వచ్చి 65, 70 దాకా ఉన్నది. ఇది మన ఇండియాలో పెరిగింది, జీవన ప్రమాణాలు పెరిగి వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలా. బట్ ఐ ఫీల్ బాబు గారు, ఐ డోంట్ నో ఆయనకి ఎలా నిద్రపడుతుందో ఏమో నాకు తెలియదు, కానీ మాకైతే ఆయన గురించి మాకు నిద్రపడటం లేదు. రెండోది లోను, గ్రాంట్, ఈ రెండింటి మీద కొంత క్లారిటీ రావాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, మన రాష్ట్రం అంటే విపరీతంగా ప్రేమ ఉన్న నిర్మలా సీతారామన్ గారు గ్రాంట్ విషయం మాట్లాడరు. ఆవిడ లోన్ అంటారు. అంటే ఆవిడ చేతి చెప్పిస్తున్నారా లేకపోతే ఇది ఆవిడ మనసులో మాటో తెలియదు, కానీ లోన్స్ తోటి నెట్టుకు రావటం ఏంటి? 15,000 కోట్ల రూపాయల రుణం ఏంటండి మనకు? రాష్ట్ర విభజన జరిగినప్పుడే నేను కేంద్ర ప్రభుత్వం అంటున్నానండి, కాంగ్రెస్ అంటలా, బీజేపీ అంటలా.
యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది రాజధాని కట్టడానికి. దానికి లోన్ ఏంటి గ్రాంట్ ఇవ్వడానికి పోయి? ఇప్పుడు నేను అనుకుంటుంది, నేను చదివాను ఆ రోజు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లో, దాంట్లో కొన్ని స్మాల్ ప్రింట్ కూడా ఉన్నది. లోన్ అన్నారే కానీ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ కానీ రైట్, తర్వాత దాంట్లో కొంత భాగం సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తారండి. మీరు చదవండి మళ్ళీ ఒకసారి.